ఇక మద్యం బాటిళ్ళు, స్టఫ్ ప్యాకెట్లు, ప్రజలు వాడి పడేసిన చెత్త అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఒక్కటే. సహజంగా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే కనబడుతూ ఉంటుంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ఏంటి అంటే ప్రభుత్వ హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఎక్కడుందో తెలుసా? అవును, లింగంపల్లి హాస్పిటల్ చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది. గవర్నమెంట్ హాస్పిటళ్లు పేదల ప్రాణాలు కాపాడే వైద్యాలయాల లేక వ్యాధులు పంచే మందుబాబుల అడ్డాలా? లింగంపల్లి హాస్పిటల్ చూస్తే ఈ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. శానిటేషన్ సమస్య నుంచి డాక్టర్ల నిర్లక్ష్యం వరకు ఇక్కడ సర్కారు వైద్యం పూర్తిగా వెంటిలేటర్ పై పడకేసింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షల రూపాయలు చార్జ్ చేయలేక పేదలు గవర్నమెంట్ హాస్పిటల్ కు వస్తే తిరిగి వెళ్తామో లేదో అనే అనుమానం వస్తుంది. హాస్పిటల్ కాంపౌండ్ లోకి అడుగు పెడితే చాలు, ఎక్కడ పడితే అక్కడ మద్యం బాటిల్లో, స్టఫ్ ప్యాకెట్లు, చుట్టుపక్కలున్న జనం ఇంట్లో చెత్తను ఓ డంపింగ్ యార్డ్ లా హాస్పిటల్ గ్రౌండ్ లో పడేస్తున్నారు. ఓపెన్ సంపులు రోగుల ప్రాణాలకే డేంజర్ గా మారాయి. ఇంత జరుగుతున్నా కనీసం అడిగేవారే లేరు. పేషెంట్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాదులే లేరు. ఆసుపత్రిలో మెడికల్ సర్వీసెస్ మరీ దారుణంగా ఉన్నాయి. కనీసం ఓపీ స్లిప్ కూడా ఉండదు. చిన్న పేపర్ ముక్కలో డేట్ వేసి చేతిలో పెడుతున్నారు. తీరా లోపలికి వెళ్తే టైంకి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు. డ్యూటీ డాక్టర్లు ఉన్నా రోగికి ఏమైందో ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకునే ఓపిక వారిలో ఉండదు. సమస్య ఏంటో తెలుసుకోకుండానే మెడిసిన్ ఇచ్చేస్తున్నారు. ఫార్మసీ దగ్గరకు వెళ్తే అక్కడ మెడిసిన్ కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు లేరు. సగం చిరిగిపోయిన పేపర్ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లను పేషెంట్ల చేతిలో పెడుతున్నారు. ఏమైనా తేడా జరిగి ప్రజల ప్రాణాలు పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సర్కార్ హాస్పిటల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం అధికారులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?